నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. భక్తి సమాచారంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నందు అవధూత దత్త మైసూరు వారి శ్రీపాద వల్లభ అనగాదత్త క్షేత్రంలో ఉన్నాము. క్షేత్ర విశేషాలను అర్చకులను అడిగి తెలుసుకుందాం. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీపాద వల్లభ అనగాదత్త క్షేత్రం. ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనటువంటిది. పిఠాపురమందు అగ్రహారం అనబడేటటువంటి ప్రాంతమునందు ఉన్నటువంటి శ్రీపాద వల్లభ అనగాదత్త క్షేత్రం చాలా ప్రశస్తి కలిగినటువంటిది. ఈ క్షేత్రం వచ్చినటువంటి విధానం అనగా ఈ క్షేత్రం ఇక్కడ ప్రతిష్ఠ అయినటువంటి విధి విధానాలు మనం చూసుకున్నట్లయితే అత్యంత రమణీయమైనటువంటి విషయాలు మనకి కనువిందు చేస్తూ ఉంటాయి. శ్రీ వృషనామ సంవత్సర మాఘశుద్ధ దశమి అనగా 2/22/2002 సంవత్సరం నాడు ఈ క్షేత్రం ప్రతిష్ఠ కాబడింది. అసలు అనగా దత్తాత్రేయ స్వామి వారు ఎలా ఉద్భవించారు అనే విషయాలు మనం చూసుకున్నట్లయితే శ్రీ దత్త దర్శనము అనబడేటటువంటి గ్రంథమందు ఆ వివరాలన్నీ కూడా పరిపూర్ణంగా ఇవ్వబడ్డాయి. బ్రహ్మగారు విశేషమైనటువంటి సృష్టి చేసే క్రమంలో తన సృష్టి విస్తారంగా సాగటం లేదని బాధపడి మాయను సృష్టిస్తే మాయకు లోబడినటువంటి జనులందరూ కూడా సంసారంలో మునిగిపోయి అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతుంటే జ్ఞానాన్ని ఇవ్వగలిగేటటువంటి గురుమూర్తి కావాలి అని సంకల్పం చేసుకున్న బ్రహ్మగారు తన మానసపుత్రుల్లో అత్రి మహర్షి అనబడేటటువంటి ఒక పుత్రుని పిలిచి, నాయన, నా యొక్క ఈ సృష్టి కార్యానికి నీవు సహకరించాలి, నీవు ఒక అద్భుతమైనటువంటి సహాయం చేయవలసి ఉంటుంది అని తండ్రి గారు చెప్పగా, తండ్రి, మీ యొక్క సేవకే నేను శక్తిని సముపార్జించుకుంటే తప్ప మానవ మాతృడుగా అంటే తమ మానసపుత్రుడిగా నేను చేయగలిగేది చాలా స్వల్పంగా ఉంటుంది కాబట్టి నేను తపస్సు చేసి మీ యొక్క సేవ చేస్తాను అని తపస్సుకై బయలుదేరుతూ ఉండగా బ్రహ్మగారు అనసూయ అనేటటువంటి ఒక స్త్రీమూర్తిని తీసుకొచ్చి అత్రి మహర్షికి వివాహం చేయగా ఆ అత్రి మహర్షి అనసూయాదేవి ఇద్దరు వృక్షాద్రి పర్వత పంక్తులలో అనేక వేల సంవత్సరాలు తపస్సు చేయగా ఆ తపఃఫలితంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు ప్రత్యక్షం కాగా ఆ ముగ్గురుని ఏకరూపంగా తమకు పుత్రుడిగా జన్మించమని కోరుకోగా అత్రి మహర్షి యొక్క సంకల్ప బలంతో త్రిమూర్తులు ముగ్గురు ఒకే రూపాన్ని ధరించి ఒక పుత్రుడిగా జన్మించారు. ఆ పుత్రుడిని దత్తాత్రేయుడు అన్నారు. పాపాలను అఘాలు అంటారు. అఘాలు పోగొడుతుంది కాబట్టే అమ్మవారిని అనఘ అన్నారు. అఘము అంటే పాపము. అది 3 విధాలుగా ఉంటుంది. మనస్సు చేత, మాట చేత, శరీరం చేత చేసేటటువంటి 3 రకాలైన పాపాలను పోగొడుతుంది. అనఘ అంటే పాపము లేనిది, పాపాలు పోగొట్టేది అనే 2 రకాల అర్థాలు కూడా వస్తాయి. అనఘాదేవి భక్తుల పాపాలు పోగొడితే స్వామికి పరీక్షించవలసినటువంటి అవసరం ఉండదు. స్వామి తొందరగా ప్రసన్నమవుతారు. ఎప్పుడైతే స్వామి ప్రసన్నుడయ్యాడో తన యొక్క అష్టసిద్ధులనే మానసపుత్రుడు భక్తులు కోరిన కోరికలు తొందరగా సిద్ధింపజేస్తారు. కాబట్టే ఈ వ్రత విధానం అత్యంత శీఘ్ర ఫలప్రదము అని చెప్పబడుతున్నది. ఈ వ్రతాన్ని సహజంగా ఇళ్లలో మనం ఆచరించుకుంటే ఒకసారి చేస్తే ఒకసారి చేసిన ఫలితం మాత్రమే వస్తుంది. అలా కాకుండా 5 రకాల ప్రాంతాలలో మనం గనక ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఒక్కసారి ఆచరిస్తే 100 సార్లు ఆచరించిన ఫలితం వస్తుంది. ఆ ప్రాంతాలు ఏవయ్యా అంటే 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, నదీ తీరము, సముద్ర తీరము, ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి కొండలపైన ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే విశేష ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటువంటి వ్రతాన్ని ఆచరించుకుని అందరూ తరించెదరు అనేటటువంటి ఉద్దేశంతో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ ఆలయ నిర్మాణాన్ని పిఠాపుర గ్రామమందు శ్రీపాద వల్లభుల యొక్క జన్మస్థలమైనటువంటి ఈ అగ్రహారం అనబడేటటువంటి ప్రాంతంలో నిర్మాణం చేయించారు. పూర్వకాలంలో బ్రాహ్మణులందరూ నివాసం ఉండే ప్రాంతం అగ్రహారం. అగ్రహారంలో మాత్రమే బ్రాహ్మణులు ఉండేవారు. అటువంటి బ్రాహ్మణులు నిరంతరము తపస్సే ప్రధానమైనటువంటి కర్తవ్యంతో ఉండేటటువంటి వారు. వారు తపస్సు చేయగా ఉద్భవించినటువంటి శక్తిలో 10వ వంతు ఈ రాజ్యపాలన చేసేటటువంటి రాజులకు ధారపోయిగా ఆ యోగ శక్తితో రాజులు రాజ్యపాలన చేస్తూ ఈ శక్తిని తీసుకున్నందుకు గాను ఈ బ్రాహ్మణుల యొక్క ఆలనా పాలన చూసుకుంటూ ఉండేవారు.
ఆ విధంగా ఈ అగ్రహారం అనబడేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు. కాలాంతరంలో ఇదంతా నిర్మానుష్యం కాగా ఇప్పటికీ అనేక దశాబ్దాల వెనుక మైసూరు నుంచి వచ్చిన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ ప్రాంతానికి వచ్చి తనకి శ్రీపాద శ్రీవల్లభుల సాక్షాత్కారం అయిందని, శ్రీపాద వల్లభులు ఈ ఆలయ నిర్మాణాన్ని చెయ్యమన్నారని ఇంతటి వైభవంగా ఆలయ నిర్మాణాన్ని గావించారు శ్రీ స్వామీజీ వారు. ఈ క్షేత్రమందు పౌర్ణమి నాడు ఎవరైతే విశేషంగా పూజాదులలో పాల్గొని నిద్ర చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం కూడా ఉంటుందని స్వామీజీ వారు తెలియజేశారు. అదేవిధంగా ఈ క్షేత్రమందు ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారికి ప్రతి ఆదివారము నువ్వుల నూనెతో అభిషేకం చేసే విధానం ఉంది. మనందరికీ తెలుసు, నవగ్రహాలలో ఉండేటటువంటి శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేస్తే శని దోషాలు పోతాయని, మనసుకు శాంతి కలుగుతుందని మనందరికీ తెలుసు. మరి మిగతా గ్రహదోషాలు పోవాలంటే దత్తాత్రేయ స్వామి వారికి జరిగే తైలాభిషేకంలో పాల్గొన్నట్లయితే మిగతా గ్రహాల యొక్క దోష తీవ్రత కొంతవరకు శాంతించి ఆరోగ్యం చేకూరి ఇంద్రియాలకు బలం లభిస్తుందని శ్రీ స్వామీజీ వారు చెప్పటం వలన ప్రతి ఆదివారం ఇక్కడ విశేషంగా తైలాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలని భక్తులందరూ సద్వినియోగపరుచుకుని స్వామి కృపకు పాత్రులు కావాలి. అదేవిధంగా పౌర్ణమి రోజు పంచోత్సవాలు అనబడేటటువంటి విశేష ఉత్సవాలు అనగా పల్లకీ ఉత్సవము, మండపోత్సవము, రథోత్సవము, తెప్పోత్సవము, డోలోత్సవము అనబడేటటువంటి విశేష ఉత్సవాలని పౌర్ణమి రోజు విశేషంగా జరుపుకుంటూ ఉంటారు భక్తులు. ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొన్నట్లయితే సంకల్పంలో చెప్పబడినటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. ఆ ఫలాలు మనకు లభించాలి అంటే ఆ రోజు వచ్చి చెప్పే సంకల్పం ఏ విధంగా ఉందో గమనించుకున్నట్లయితే మనందరికీ ఆ విషయాలు సవిస్తారంగా అర్థమవుతాయి. ఈ క్షేత్రమందు పూర్ణఫల దీక్ష అనబడేటటువంటి ఒక విధానం ఉన్నది. ఎవరైనా ఉదయాన్నే వచ్చి ఇక్కడ పూర్ణఫల సమర్పణకి సంబంధించినటువంటి విధానంలో పాల్గొని తమ కోర్కెలను భగవంతుడి ముందు ఉంచి ఆ పూర్ణఫలాన్ని స్వామికి సమర్పణ చేసి స్వామి దగ్గర పూజ చేయించుకొని ఇక్కడ పూర్ణఫలం కట్టి 40 రోజులు విశేషంగా దీక్షగా చేసినట్లయితే కోరికలు తీరుతాయి అని గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చెప్పటం వలన వారి ఆజ్ఞానుసారము ఆ పూర్ణఫల దీక్షా విధానం ఇక్కడ నిర్వహింపబడుతూ ఉన్నది. అనేక మంది ఈ యొక్క పూర్ణఫలాన్ని కట్టుకుని తరించిన వారు కూడా ఉన్నారు, తమ కోరికలు నెరవేర్చుకున్న వారు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ క్షేత్రమందు పుష్కరణి, దత్త పుష్కరణి అనబడేటటువంటి ఒక సరోవరాన్ని కూడా నిర్మించారు. ఆ సరోవరం విశిష్టత మనందరం కూడా ఇప్పుడు గమనిద్దాం. సహజంగా నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉంటాయి. కానీ ఈ పిఠాపురంలో ఉన్నటువంటి ఒకానొక నది సముద్రంలో కలవకుండా భూమి యొక్క అడుగు భాగంలోనే తిరుగుతూ ఉంటుంది. ఆ నదిని ఏలా నది అంటారు. ఆ ఏలా నదితో పాటు మరికొన్ని నదుల యొక్క పాయలను గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తన యోగశక్తి ద్వారా ఈ దత్త పుష్కరిణిలోనికి తీసుకువచ్చి భక్తులను తరింప చేయాలనేటువంటి సంకల్పంతో ఈ దత్త పుష్కరిణి నిర్మాణం చేసి ఆ యొక్క నదీ జలాలను తీసుకువచ్చి ఇక్కడ నిక్షేపం చేశారు. ఈ ప్రాంతంలో ప్రతి నిత్యము పితృ కార్యక్రమాలు జరిగే ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ పితృ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే సమస్త పితృదేవతలు కూడా తరిస్తారు అని స్వామీజీ వారు అనుగ్రహించారు. అంతటి మహత్వం కలిగినటువంటిది ఈ దత్త పుష్కరిణి. క్షేత్రమందు ప్రతి నిత్యము మహాగణపతికి, పురుహూతిక అమ్మవారికి, అలాగే దత్తాత్రేయ స్వామి అనఘాదేవికి ఉదయాన్నే పాలతో అభిషేకం చేస్తారు. అనంతరము అలంకరణ అర్చన ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో జన్మించినటువంటి శ్రీపాద వల్లభులకు సంబంధించినటువంటి ఆలయం కూడా ఇక్కడ ఉన్నది. ఆ ఆలయం నందు శ్రీపాద వల్లభుల యొక్క మూర్తికి, పాదుకులకు కూడా విశేషంగా ఉదయాన్నే అర్చన జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి నాడు పంచామృతాభిషేకము, దత్త హోమము, ప్రతి ఆదివారము తైలాభిషేకము, గణపతి హోమము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ క్షేత్రమందు అన్నిటికన్నా మించి దత్తభిక్ష అనేటటువంటి విశేష కార్యక్రమం జరుగుతుంది. దత్తభిక్ష అంటే మధ్యాహ్న సమయంలో ఎవరైతే ఈ ప్రాంతానికి, ఈ క్షేత్రానికి వచ్చి దాన్ని సమర్పణ చేస్తే స్వామి దత్తాత్రేయుల వారికి భిక్ష పెట్టినట్లుగా అవుతుంది. ఆ విధంగా దత్తస్వామి కృపకు పాత్రులు కాగలరు అనేటటువంటి ఉద్దేశ్యం చేత మరియు ఈ ప్రాంతమందు మధ్యాహ్న సమయంలో శ్రీపాద శ్రీవల్లభులు, దత్తాత్రేయ స్వామి యొక్క మొదట మానవావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు మధ్యాహ్న సమయంలో పిఠాపుర గ్రామంలో సంచరిస్తూ ఉంటారని, వారు ఏ రూపంలో సంచరిస్తారో ఎవరికీ తెలియకపోవటం వలన
ఏ విధంగా స్వామికి భిక్ష సమర్పణ చెయ్యాలి అని ఆలోచన చేసినప్పుడు ఈ దత్తభిక్ష విధానం వారలకి సహకారంగా ఉంటుంది. ఈ ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామికి ఎవరైతే పిడికడు బియ్యాన్ని సమర్పిస్తారో అది శ్రీపాద శ్రీవల్లభులకు అందుతుంది అని గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తెలియచేయటం వలన మధ్యాహ్న సమయంలో అధిక శాతం భక్తులు వచ్చి ఈ ప్రాంతంలో ఈ క్షేత్రానికి వచ్చి భిక్షను సమర్పణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా తులాభార విధానంలో కూడా స్వామికి భిక్ష సమర్పణ చేయవచ్చు. అంటే మనం ఎన్ని కేజీలు బరువు ఉన్నామో అన్ని కేజీల బరువు కలిగినటువంటి బియ్యాన్ని తూపించుకొని ఇక్కడ స్వామికి సమర్పణ చేస్తే అది మధ్యాహ్న సమయంలో వచ్చే భక్తుల యొక్క పోషణార్థము అన్నదానానికని వినియోగిస్తూ ఉంటారు. ఈ దత్తభిక్షకు సమర్పించినటువంటి బియ్యం ఏదైతే ఉందో అది పౌర్ణమి రోజు అన్నదానానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా స్వామి సేవలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు ఈ యొక్క సేవలలో పాల్గొని తరించాలనే ఉద్దేశ్యం చేత ఈ మాధ్యమం ద్వారా మీ అందరికీ ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాము. ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఆర్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.